మన ప్రభువు, మన రక్షకుడు, మన ఆధారం అయిన గొప్ప దేవుడు, మనల్ని ప్రేమించే యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మన ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమునిచ్చినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ మాట్లాడే దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 8వ వచనం. నా ప్రభువా యెహోవా, నాకు నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన దినంలో దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం, మన నిరీక్షణకు ఆస్పదం యేసుక్రీస్తు ప్రభువే. బాల్యము నుండి మన ఆశ్రయం యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తుడు మాట్లాడిన మాటలు, దేవ నా నిరీక్షణకు ఆస్పదం, నా బాల్యం నుండి ఆశ్రయం నీవే, నా నిరీక్షణ, నా హోప్ నీవే ప్రభువా. అడోనాయ్ ద లార్డ్, ప్రభువా నీవే నాకు నిరీక్షణకు ఆస్పదం. నిరీక్షణ ఇంగ్లీష్లో హోప్ అంటారు, హీబ్రూలో తిక్వా అంటే ఎదురు చూడడం. మనం ఆశించిన దాని కొరకు ఎదురు చూడడం తిక్వా అంటే, హోప్ అంటే, నిరీక్షణ అంటే. మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, దేవుని ద్వారా అద్భుత కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్నాం, దేవుని యొక్క దీవెనలు మనకు కలగాలని చాలా ఎదురు చూస్తూ ఉంటాం. అదే నిరీక్షణకు ఆస్పదం. క్రైస్తవులందరికీ ఒక నిరీక్షణ, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, తప్పక నెరవేరుస్తారు. ఈ లోకంలో చాలా మందికి ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ నిరీక్షణ లేదు. ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు కూడబెడుతున్నారో తెలియదు, వారికంటూ ఒక గురి, గమ్యం లేదు. ప్రభునందు ప్రియులైన వారలారా, మనకంటూ ఒక నిరీక్షణ, ఒక గమ్యం, ఒక గురి ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోవడం, ఆయన్ని స్తుతించడం ద్వారా, ఆయన మహిమపరచుట ద్వారా, ఆయనను ప్రార్థన చేయటం ద్వారా ఆయనకు సన్నిహితం అవుతాం. ఆయన తన దగ్గరకు మనల్ని చేర్చుకుని, ఆయన కౌగిట్లో దాచుకుని మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఎవరైనా ఒకవేళ నిరీక్షణ లేక బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అడోనాయ్ అయిన ఆ ప్రభువుని నువ్వు చేరుకోగలిగితే నీ హృదయంలో నిరీక్షణ అనేది కలుగుతుంది. ఆ దేవుని దగ్గరికి వస్తే చాలు, నీకంటూ ఒక హోప్, ఆధారపడగలిగిన నిరీక్షణ కలుగుతుంది. ఆ దేవుణ్ణి నమ్ముకొనిన వారిని, ఆ దేవుణ్ణి దగ్గరకు వచ్చిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడలేదు. తప్పక నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆయన నిన్ను తన ఆశ్రయంగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తారు. ధైర్యం తెచ్చుకో, కృంగిపోకు, సిగ్గుపడిపోవాలి అని అనుకోకు, దేవుని దగ్గరికి రా. అంతేకాదు, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉండి మనల్ని ఆదరించే దేవుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మాటలు చెప్తారు ఆదరిస్తామని, కానీ దాటిపోతారు. మన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన తప్పక మనకు ఆశ్రయంగా ఉంటారు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. నువ్వు ఆశ్రయిస్తే ధన్యతలోనికి వస్తావు. ఒక్కసారి ఆలోచించు, ఆశ్రయం లేక బాధపడుతున్నావా, నిరీక్షణ లేక కృంగిపోతున్నావా? ఈ నూతన దినంలో, ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నేను నీకు నిరీక్షణాస్పదంగా ఉంటాను. ధైర్యం తెచ్చుకో, నా చెంతకు చేరు, నా కౌగిట్లో భద్రత ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ భద్రత ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడ దాకా దూరంగా పారిపోతావు నువ్వు? యేసే దగ్గరికి వచ్చాయి, ఆయన కౌగిల్లోనికి వచ్చాయి, ఆ నిరీక్షణ ఇచ్చే దేవుని దగ్గరికి రా.
ఆశ్రయమన్నా దేవుణ్ణి కౌగిలించుకో. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదించునుగాక. నీ సరిహద్దులు విశాలపరచునుగాక. నీకు ఆశ్రయముగా ఆయనే ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్రయమా, మా నిరీక్షణకు ఆస్పదమా నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభు కృంగిన స్థితిలో ఉన్నారో, ఓదార్పు లేని స్థితిలో ఉన్నారో, గురి గమ్యం లేక నిరీక్షణ లేక బాధపడుతున్నారు, నాకు ఆశ్రయంగా, నాకు దాగు చోటుగా ఎవరు లేరని ఇబ్బంది పడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే వారికి ఆశ్రయుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.